కార్మిక సోదరులారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి 1,11,56,000 మంది కార్మికుల కనీస వేతనాలను సవరిస్తూ ఆ సవరించినటువంటి వివరాలను 21వ తేదీ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించాడు. ఈ వేతనాల సవరింపుకు ముందు ఈ రాష్ట్ర కార్మిక వర్గాన్ని ఉద్దేశించి దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత శాస్త్రీయమైన పద్ధతుల్లో ఒక ఆదర్శవంతమైన రీతిలో కనీస వేతనాన్ని సవరించి అమలు చేస్తానని చెప్పి ఆయన ప్రకటించాడు. గత 15 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నటువంటి కార్మిక వర్గం కనీస వేతనాల సవరణ చట్టం ద్వారా తమకు ప్రయోజనం చేకూరబోతుందని చెప్పి ఆశించారు. కానీ రేవంత్ రెడ్డి వేతనాల సవరింపు ప్రకటన వినగానే యావత్ కార్మిక వర్గం నిరాశకు గురైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాల సవరింపుకి సుదీర్ఘకాలంగా కార్మిక సంఘాలు పెడుతున్న డిమాండ్లని వేటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మినిమం వేజెస్ బోర్డు చేసిన సిఫార్సులో సైతం పరిగణలోకి తీసుకోలేదు. కనీస వేతనాల సవరింపుకు ఈ దేశంలో ఒక ప్రాతిపదిక ఉంది, కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. ఆ ప్రాతిపదిక ఆధారంగా, ఆ ప్రమాణాల ఆధారంగా కనీస వేతనాలని సవరించి అమలు చేసేటువంటి ఒక విధానం మన దేశంలో ఉందన్నటువంటి విషయం మనందరికీ. కనీస వేతనాలు నిర్ణయించడానికి ఉన్న విధానం ఏమిటి, ఇప్పటి వరకు ఏ విధానం ఆధారంగా కనీస వేతనాలని సవరిస్తూ అమలు చేస్తూ వస్తున్నాం అంటే, కనీస వేతనాలని సవరించి అమలు చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక మనకుంది. ఈ వేతనాల సవరింపుకి ఏ అంశాలని, ఏ ప్రామాణికతల్ని పరిగణలోకి తీసుకోవాలో అవి కూడా మన ముందున్నాయి. వేటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోలేదు. 1948 కనీస వేతనాల చట్టం, దాని ఆధారంగా వచ్చిన అనేక చట్టాలు, అక్రాయిడ్ ఫార్ములా, 1991లో సుప్రీంకోర్టు తీర్పు, ఇవి సూచించినటువంటి ప్రాతిపదికని, ప్రామాణికతల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోలేదు. రెండోది, సుదీర్ఘకాలంగా కార్మిక సంఘాలు పెడుతున్న డిమాండ్లని వేటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. కార్మికుల ఆందోళన ఫలితంగా, ఉద్యమాల ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి ఆనాడు ఉన్నటువంటి కనీస వేతనాల సలహా బోర్డు కొన్ని సిఫార్సులు చేసింది. బేసిక్ వేతనం 18,019 రూపాయలు ఉండాలని, వీడిఏ ఒక్కొక్క పాయింట్కి 12 రూపాయల చొప్పున లెక్కగట్టి పరిగణలోకి తీసుకోవాలని, దాని ఆధారంగా కనీస వేతనాలని నిర్ణయించి అమలు చేయాలని చెప్పి రేవంత్ సర్కార్ ప్రకటించినట్లుగా ఆదర్శవంతమైన వేతనాల సవరింపు అంటే ఉన్న వేతనాల్లో కోత విధించడమా, కొన్ని షెడ్యూల్డ్ పరిశ్రమల్లో వేతనాలని స్వల్పంగా పెంచడం, కొన్ని కేటగిరీల్లో వేతనాలని తగ్గించడం, కొన్ని కేటగిరీలకు ఈ వేతనాలు వర్తించకుండా ఉండటం, ఇది ఆదర్శవంతమైన వేతనాల సవరింపు అవుతుందా? వేతనాల సవరింపులో వీడిఏలను పరిగణలోకి తీసుకోకపోవడం ఆదర్శవంతం అవుతుందా? అదేవిధంగా కార్మికులు జీవించడానికి అవసరమైన
కనీస వేతనాలు ఎంత ఉండాలి అని ఆలోచన చేసి ఆ వైపుగా తగిన చర్యలు చేపట్టకపోవడం ఆదర్శమా? రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి. ఈ దేశంలో కనీస వేతనాలు నిర్ణయించడానికి ఒక ప్రాతిపదిక ఉంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. ఏమిటి ఆ ప్రాతిపదిక? 1948లో కనీస వేతనాల చట్టం ద్వారా ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో కనీస వేతనాలు నిర్ణయించడానికి ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి, ఏ ప్రమాణికల ఆధారంగా కనీస వేతనాలని నిర్ణయించి అమలు చేయాలి అనే దానికి సంబంధించి ఒక ప్రాతిపదిక ఉంది. అది 1948 కనీస వేతనాల చట్టం కావచ్చు, దాని ఆధారంగా వచ్చిన అనేక చట్టాలు కావచ్చు, లేదు అక్రాయిడ్ ఫార్ములా కార్మిక వర్గం గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికి, తిరిగి వాళ్ళ ఉత్పత్తి కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వామ్యం కావడానికి విధిగా కనీస వేతనాల్ని పెంచాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీని సిగ్గుగా ప్రకటించింది. 2019లో నూతన వేతనాల కోడ్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ వేతనాల్ని సవరించామని చెప్పి ప్రకటించుకున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్ ప్రభుత్వానికి తేడా లేదన్నట్టుగా చెప్పకనే చెప్పారు వాళ్ళు. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్దిష్ట పరిస్థితుల్లో ఇక్కడ కార్మిక వర్గం జీవించడానికి అవసరమైన కనీస వేతనాలు ఎంత ఉండాలి అనేటువంటిది ఇప్పటికైనా కార్మిక సంఘాలతో, సంబంధిత నిపుణులతో ఒక సమగ్రమైనటువంటి చర్చ జరపాలి. వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవిక పరిస్థితుల ఆధారంగా కనీస వేతనాలని సవరించి అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకని ఐఎఫ్టీయుగా కనీస వేతనం 26,000 ఉండాలి. ఆ రకంగా వేతనాలని సవరించి 26,000గా ఉండే విధంగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరొక ప్రమాదకరమైనటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఏమిటా ప్రమాదకరమైనటువంటి అంశం? మొత్తం వేతనాల్ని 3 జోన్లుగా విడగొట్టి ఇవాళ వేతనాల్ని నిర్ణయించేటువంటి ఒక పద్ధతి ముందుకు వచ్చింది. జోన్ల సిస్టమ్ అనేది రానున్న కాలంలో కార్మిక వర్గానికి ఒక ప్రమాద గంటిక అనేటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే కార్మిక వర్గం యొక్క సంక్షేమం, వాళ్ళ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కార్మికుల గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన చర్యలు చేపట్టట్లేదు. అందుకనే మేము చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు రేవంత్ సర్కారు ప్రకటించిన వేతనాల సవరణ పునర్పరిశీలన చేయాలి. కనీస వేతనం 26,000 ఉండే విధంగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జోనల్ సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసినటువంటి మినిమం వేజెస్ బోర్డు చేసిన సిఫార్సుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులే కాదు, నాన్ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల వేతనాల విషయంలో కూడా ఆ నాన్ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికుల గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన కనీస వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాల సవరణ పద్ధతిని పునర్పరిశీలన చేసుకొని తిరిగి వేతనాలని సవరించే వైపుగా ఆలోచన చేయకపోతే రానున్న కాలంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తుందని, ఉద్యమాలు పోరాటాల్లోకి సంఘటిత పడతారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.